అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎల్‌సిడిసి సూపర్వైజర్ మానిటర్ చేయవలసినటువంటి విధానం గురించి చర్చించుకుంటున్నాం. సో, ఇక్కడ మీకు స్క్రీన్‌లో చూపిస్తున్నాను. ఈ స్క్రీన్‌లో చూపించేది ఒక పీఎస్‌సి. ఆ పీఎస్‌సిలో ఎన్ని సూపర్వైజర్ టీమ్‌లున్నాయంటే 11 ఉన్నాయన్నమాట. సో, సెర్చ్ టీమ్‌లు వేరు, సూపర్వైజర్ టీమ్‌లు వేరు. నేను చెప్పేది సూపర్వైజర్. సో, ఈచ్ సూపర్వైజర్ టీమ్ కింద సెర్చ్ టీమ్‌లొచ్చేసి 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు. సో, ఆ సెర్చ్ టీమ్‌లు గూడా మనం ఎలా చూసుకోవాలి ఏంటంటే, ఆ సెర్చ్ టీమ్‌లో ఒక మేల్ వాలంటీర్ ఉండాలి, ఆశ ఉండాలి. వాళ్ళకి అలాట్ చేసినటువంటి పాపులేషన్ ఉండాలి. ఈ పాపులేషన్‌తో పాటుగా వాళ్ళకి కొన్ని మనం టార్గెట్ ఇవ్వాలన్నమాట. టార్గెట్‌లో అంటే మీకు పీఎస్‌సీ నుంచి ఇచ్చేసుంటారు. సో, ఈచ్ ఒక సెర్చ్ టీమ్‌కొచ్చేసి డేకి 1 సస్పెక్ట్ న్యూ సస్పెక్ట్ రావాలండి. ఓల్డ్ సస్పెక్ట్ గాదు. సస్పెక్ట్‌లంటే గతంలో 5, 6 సంవత్సరాలకి సస్పెక్ట్‌లు కూడా తీసుకొచ్చి, ఈ సంవత్సరంలో చూపించడం గాదు. ఈ టర్మ్‌లో, ఈ టైంలో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి టర్మ్‌లో ఎన్నైతే మనకి సస్పెక్ట్‌లు కొత్తగా ఉన్నాయో అవి మనం పెట్టాలి. కనీసం అట్‌లీస్ట్ ఒకటన్నా సస్పెక్ట్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. సో, ఆ విధంగా మనం ప్లాన్ జేసుకోవాలి. సో, ఇక్కడ మీకు చూపించినటువంటిది ఒక పీఎస్‌సి. పీఎస్‌సిలో 11 ఉన్నాయి. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇంకోటి చూద్దాం. సో, దాంట్లో వచ్చేసి మీకు ఒక పీఎస్‌సిలో ఉన్నటువంటి మ్యాపింగ్ చేసినటువంటి ఏరియా ఇంతకుముందు మీకు వీడియో గూడా చేసి చూపిచ్చాను. సో, దాంట్లో భాగంగానే ఇది గూడా చూపిస్తున్నాను. సో, రెడ్డిగూడెం ఒక పీఎస్‌సి. ఆ పీఎస్‌సిని ఇంతకుముందు మనం పీఎస్‌సీ లెవెల్‌లో మైక్రో ప్లాన్ ఎలా జేసుకోవాలనే దాని గురించి చర్చించినప్పుడు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రెడ్డిగూడెం అన్నమాట. రెడ్డిగూడెంలో నేను ఒక సూపర్వైజర్‌ని తీసుకున్నాను. సో, అందరు కాదండి. నేను ఒక్క సూపర్వైజర్‌నే తీసుకున్నాను. సో, తన దగ్గర ఉన్నటువంటి టీమ్స్ ఎన్ని అంటే 5 ఉన్నాయి. సో, 5లో 2 పేరున్నారు చూడండి. ఇక్కడ ప్రతి చోట పేరున్నారు. సో, 5 పెయిర్స్ ఉన్నాయన్నమాట. మేల్, ఫీమేల్ కలిపి అంటే మేల్ వాలంటరీ దెన్ ఆశ కలిపి. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ సూపర్వైజర్ వచ్చేసి మాధురి అనే ఆవిడ ఇక్కడ సూపర్వైజర్. సో, ఈళ్ళేం జేస్తారు అంటే, ఇక్కడ మనం సస్పెక్ట్‌లు ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మనం చెప్తున్నాం. డేకి ఈచ్ వన్ అంటే ఈచ్ టీము ఒక సస్పెక్ట్ తీసుకురావాలి. సో, అంటే ఈవిడ ఈ సూపర్వైజర్ దగ్గర డేకి ఎన్ని సస్పెక్ట్‌లెళ్ళాలి? 5 సస్పెక్ట్‌లు పీఎస్‌సీకి వెళ్ళాలి. సో, ఆన్ టైమ్‌లో వెళ్ళాలి. ఆన్ టైమ్‌లో వెళ్ళేది గూడా పక్కా రికార్డ్‌తో పాటు వెళ్ళాలన్నమాట. సో, సస్పెక్ట్‌లు ఉన్నాయని జెప్పేసి ఆ సస్పెక్ట్‌లు వెళ్ళాలి. సో, ఇక్కడ మేజర్‌గా మీ అందరికి చెప్పేది ఏంటి అంటే ఆవిడకి పాపులేషన్ గూడా మనం ఏం చేసాం, వాళ్ళకున్నటువంటి పాపులేషన్ ఏ ఆశకైతే ఎంత పాపులేషన్ ఉందో, ఆ పాపులేషన్ డివైడెడ్ బై 14గా అంటే 14 రోజులు మనం ఎల్‌సిడిసి ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి, 14 రోజులకి డివైడ్ చేసాం. సో, వాళ్ళొచ్చేసి డైలీ వచ్చేసి ఎన్ని హౌస్ హోల్డ్ చేయాలి అంటే 30 హౌస్ హోల్డ్ చేయాల్సినోళ్ళున్నారు, 24 చేయాల్సినోళ్ళున్నారు, 8 చేయాల్సినోళ్ళున్నారు, 23 ఉన్నారు. సో, వీళ్ళదేంటంటే పాపులేషన్ బేస్డ్ బై ఆశ అన్నమాట. సో, అక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఒక ఆశకి చూసాం. ఇక్కడ రాఘవ అనే ఒక ఆశకి సో, పాపులేషన్ వచ్చి 1056 వాళ్ళకి. సో, హౌస్ హోల్డ్ 431 వచ్చాయి. 431ని మనం డివైడెడ్ బై చేస్తే 14 తోని 31 హౌస్ హోల్డ్ వస్తాయన్నమాట. ఎవ్రీ డే 31 హౌస్ హోల్డ్ విజిట్ చేస్తుందా? చేయట్లేదా? అనేది సూపర్వైజర్ అనేవారు గమనించాలి. అట్లాగే పాపులేషన్. ఆవిడకి 1056 ఉంది కాబట్టి 1056 డివైడెడ్ బై 14 డేస్‌కి మనం కాలిక్యులేషన్ చేస్తే 75 పర్సన్స్‌ని స్క్రీన్ చేయాలి. 75 పర్సన్స్ అంటే 31 హౌస్ హోల్డ్ కంప్లీట్ అయిపోతే ఆ డేకి ఆవిడ సర్వే అయిపోయినట్లే. మోర్ దెన్ 30, 32, 34 అలా చేయకూడదు. ఎందుకంటే మనం ఇచ్చింది టార్గెట్ 30 వరకే. మాకు వర్క్ లోడ్ అయిందనేది వాళ్ళు చెప్పకూడదు. మీరు వినకూడదు. సో, మీరు చేయాల్సిందల్లా సూపర్వైజర్. సో, మీకు వాళ్ళకి ఎంతైతే పాపులేషన్ ఇచ్చామో ఆ పాపులేషన్ డివైడెడ్ బై చేయండి. ఒకవేళ గతంలో చేయకపోతే ఇప్పుడు చేసి ఉంచుకోండి. ఎందుకు అంటే ఈసారి ఫీల్డ్ విజిట్ ఎవరైనా వచ్చినప్పుడు ఆఫీసర్స్ మీకు ఉన్నటువంటి టీఎల్‌టీఓ ఆఫీసర్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే స్టేట్ ఆఫీసర్‌లు కావచ్చు, డిప్యూటీ డీఎంహెచ్ఓ కావచ్చు, డీఎంహెచ్ఓ కావచ్చు, అడిషనల్ డీఎంహెచ్ఓ కావచ్చు, ఎవరైనా రావచ్చు.
సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మీరు మైక్రో ప్లాన్ అనేది పక్కాగా పెట్టుకోవాలను. ఈ మైక్రో ప్లాన్ పక్కాగా లేకపోతే మీరు అంటే మానిటరింగ్ అనేది మీ స్థాయి తగ్గిపోయినట్లుగా ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలి అంటే మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో భాగంగా అసలు మనం ఏమేం చేయాలి ఏంటి అనేది మనం చర్చించుకోవాలి. హౌస్ టు హౌస్ విజిట్ చేస్తున్నారు. ఆ హౌస్ టు హౌస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు మార్కింగ్ చేస్తున్నారా చేయట్లేదా, దాంట్లో ఏమేమి ఉండాలి, వాళ్ళ టీం నెంబర్, టీంలో ఇప్పుడు ఇక్కడ చర్చించినట్టుగా 5 టీంలు ఉన్నాయి. టీంలో ఫస్ట్ టీం కనుక మనం విజిట్ చేస్తుంది, సో ఆ టీం పర్సన్ అక్కడ టీం 1 అని రాస్తున్నారా రాయట్లేదా, రాసి దాని పక్కన డేట్ వేసి అది ఎక్సా లేకపోతే ఎల్లా, హౌస్ హోల్డ్ స్టాటస్ ఏంటిది అనేది అక్కడ పెట్టాల్సి వస్తుంది. సో అది జరుగుతుందా జరగట్లేదా చూడాలి. చూసినప్పుడు మాత్రం మనం దాన్ని చేయగలం. సో అట్లాగే టాలీ షీట్, వాళ్ళు ఇచ్చేటువంటి టాలీ షీట్ మనం డైలీ మానిటర్ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం 31 హౌస్ హోల్డ్ అనుకున్నాం ఎగ్జాంపుల్, 75 వచ్చేసి పాపులేషన్ ఉండాలి. అది టాలీ షీట్ లో అవుతుందా అవ్వట్లేదా. సో ఈ టాలీ షీట్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో నార్మల్ అన్నమాట. నార్మల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆ సస్పెక్ట్ ఉన్నారా లేరా అనేది మనం వాళ్ళని చూసి పరీక్షించి ఆ సస్పెక్ట్లు ఉంటే రాస్తాము. సెకండ్ది వచ్చేసి ఓల్డ్ పేషెంట్. ఈ ఓల్డ్ పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. ఎందుకు అంటే ఇది సెంట్రల్ డివిజన్ వాళ్ళు కానీ మనకి 3 టైమ్స్ నుంచి చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఎవరు దాన్ని చూపించట్లేదు. సో అక్కడ మనం చేయాల్సిందంటే ఓల్డ్ పేషెంట్ కి ఒక సస్పెక్ట్ అనేది మనం ఇచ్చామన్నమాట టాలీ షీట్. ఆ టాలీ షీట్ లో ఏమేమి ఉంటాయంటే ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది. సో మీకు ఆ ఏరియాలో ఇంతకుముందు గతంలో అంటే లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పేషెంట్ అంటే వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి ఉండవచ్చు, సో అండర్ ట్రీట్మెంట్ లో ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళు ఇద్దరిని మనం పరిగణలోకి తీసుకొని ఏ ఆశ కింద వాళ్ళైతే మ్యాప్ అయ్యారో ఆ ఆశని స్పెసిఫై చేసి అడగాలను. సో మీ దగ్గర ఇంతకు ముందు 3 కేసులు ఉన్నాయి, ఆ కేసుల వివరాలు మీరు తీసుకొచ్చారా, ఆ ఇంటిని మీరు సందర్శించారా, సందర్శించితే వాళ్ళ వివరాలు ఏంటి, కొత్తగా ఏమన్నా వాళ్ళకి సస్పెక్ట్ గా ఎవరన్నా ఐడెంటిఫై అయ్యారా ఏంటి అనేది దాంట్లో స్టాటస్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్, సో సెల్ఫ్ కేర్ కిట్ కానీ, ఎంసీఆర్ చెప్పల్స్ కానీ, ఆర్సిఎస్ కానీ ఇట్లాంటివి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా అని చెప్పి చూడమని చెప్తున్నాం. సో ఇది స్పెసిఫిక్ గా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో తర్వాత సస్పెక్ట్లు ఇందాక మనం చెప్పుకున్నాం, డేకి 1 రావాలి, 14 days కి 14 రావచ్చు, 14 కి తక్కువ రావచ్చు అని మనం అనుకోకూడదు. కంపల్సరీ 14 పెట్టాలనే మనం చెప్తున్నాం. ఎందుకంటే కొత్త సస్పెక్ట్లే పెట్టాలి, మనం సస్పెక్ట్లు కంపల్సరీ మనం వెతకాలి. సో వెతికి పెట్టాలి. 14 కన్నా ఎక్కువ ఉండొచ్చు అంటే ఉండొచ్చు, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. సో అట్లాగే మనం చూసేటువంటి దగ్గర మిస్సింగ్ పాపులేషన్, ఇప్పుడు వాళ్ళు 31 చూసాం, 31 లో మనకి 31 ఉన్నారా లేదా, 31 హౌస్ హోల్డ్ చూసాం ఎగ్జాంపుల్, వాళ్ళు 75% స్క్రీన్ చేయాలి. 75% ఆ 75% ప్రతి ఒక్కరిని టచ్ చేశారా టచ్ చేయలేదా అని చూడాలి. సో మిస్ అయ్యారు అంటే ఎందుకు మిస్ అయ్యారు, ఎవ్రీడే రివ్యూ చేసుకోవాలి. ఎల్సిడిసి అంటేనే అది. సో ప్రతిరోజు రివ్యూ చేసుకుంటేనే మనకి యాక్యురసీ అనేది వస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఆ 75% లో ఎవరైనా మిస్సింగ్ ఉన్నారా, మిస్సింగ్ అయితే ఎక్కడికి వెళ్ళారు, సో వాళ్ళు అంటే పనులకి వెళ్ళారా, పనులకి వెళ్తే మళ్ళీ విజిట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో మిస్ అయ్యారు అంటే సో అక్కడ లేకోకుండా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళారు లేకపోతే వేరే ఊర్లో ఉంటున్నారు అంటే కనుక మిస్సింగ్ అనమాట. మిస్సింగ్ అంటే వాళ్ళని ఏం చేయాలి, మనం మైగ్రేషన్ కింద మనం చూసుకోవాలి. ఆ మైగ్రేషన్ డీటెయిల్స్ మనం కలెక్ట్ చేసి వాళ్ళు ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఉన్నారో వాళ్ళ వివరాలు తీసుకొని మీరు మీ పిఎస్సి కనుక ఇచ్చినట్లయితే ఆ పిఎస్సి వాళ్ళు డిస్టిక్ ఆఫీస్కి, డిస్టిక్ ఆఫీస్ వాళ్ళు వేరే డిస్టిక్ అయితే డిస్టిక్, స్టేట్ అయితే స్టేట్ వాళ్ళకి ఆ సమాచారం అందజేస్తారు. ఆ సమాచారాన్ని బట్టి మళ్ళీ మనం అక్కడ స్క్రీనింగ్ అనేది అక్కడ ఎల్సిడిసి చేసే వాళ్ళకి మనం వివరాలు ఇస్తాం. అట్లాగే ఇన్ మైగ్రేషన్ అంటే ఏంటి, వేరే ఊరు నుంచి. సో మనకి వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు కొంతమంది పనుల కోసం అని చెప్పేసి, అట్లాగే జిల్లాల నుంచి వస్తున్నారు, జిల్లాలోనే మండలాల నుంచి మారే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వచ్చినా కానీ ఇన్ మైగ్రేషన్ కిందే చూసుకుంటాం. ఆ పాపులేషన్ ఉంటే మనం వాళ్ళని కూడా స్క్రీన్ చేసి ఆ వివరాలు ఉంటాం. వాళ్ళలో సస్పెక్ట్ ఉంటే ఆ సస్పెక్ట్లు మనం మన పిఎస్సికి ఇస్తాం. పిఎస్సి వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తారు. డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి షేర్ చేస్తారు. సో ఇది మనం చేయాల్సినటువంటి ఈ పాపులేషన్ అన్నమాట. పాపులేషన్ స్క్రీనింగ్ లో మనం పక్కాగా అందరినీ చూడాలి. సో తర్వాత రెండోది వచ్చేసి ఈ పాపులేషన్ స్క్రీనింగ్ లో ఫస్ట్ ఇది మైగ్రేషన్ అనుకున్నాం. సెకండ్ వచ్చేసి రెసిడెన్షియల్ అన్నమాట. రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయి. సో అంటే హాస్టల్స్ లో ఉండేవాళ్ళు. ఈ హాస్టల్స్ లో ఉండే వాటిని కూడా మనం సమాచారం తీసుకోవాలి. సో మన ఏరియాలో కనుక మనం చేస్తున్నటువంటి ఏరియాలో హాస్టల్ ఉంటే మనమే వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పరీక్షించి ఆ స్టేటస్ తీసుకోవాలి. దాంట్లో సస్పెక్ట్ వస్తే అదే ప్రాంతానికి లేదా అదే మండలానికి అదే పిఎస్సి అండర్ లో ఉంటే ఆ పిఎస్సిలోనే మీరు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేదు అంటే వేరే పిఎస్సి అయితే ఆ పిఎస్సికి సమాచారం అందజేస్తే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అందేలాగా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. సో స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్టల్స్ ఉంటే గనక అది కంపల్సరీ అవ్వాలి. అట్లాగే మనం చేసే ఏరియాలో చిన్ని చిన్ని గ్రామాలు అంటే ఒక 20-30 ఇల్లులు ఉండటం కానీ లేకపోతే 15 ఇల్లులు ఉండటం కానీ ఇట్లాంటివి ఉంటాయి అనమాట. హ్యామ్లెట్స్ అంటాం మనం వాటిని. ఈ హ్యామ్లెట్స్ లో కూడా ఎవరన్నా ఉంటే వారిని మనం పరీక్షించాలి. ఏది మిస్ అవ్వకూడదు అనమాట. సో అట్లాగే జియోగ్రఫికల్ ఏరియా మనకి ఇచ్చినటువంటి ఏరియాలో మొత్తం అందరు కవర్ అయ్యారా అవ్వలేదా, ఎక్కడైనా మిస్ అయ్యారా? సో కొన్ని కాలనీస్ ఉంటాయి, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, లేకపోతే ఎస్టీ కాలనీ, ఇట్లా ఉంటాయి అనమాట. అట్లా ఉన్న వాటిని కూడా మనం మిస్ చేయకుండా కంపల్సరీ చూడాల్సిందే. సో తర్వాత వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది అంటే పక్కాగా టైం రిపోర్ట్ అన్నమాట. రిపోర్ట్ అనేది టైమ్లీ పెట్టేయాలి. సో ఏ రోజుది రిపోర్టు ఆ రోజే పెట్టాలి. మీకు ఉన్నటువంటి పాపులేషన్స్ ని మీకు మార్నింగ్ చెప్తే ఇందాక మనం అనుకున్నట్టుగా సో మన అందరం మోస్ట్లీ మార్నింగే వెళ్తాం కాబట్టి ఫీల్డ్కి. ఆ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ చూడాల్సినటువంటి హౌస్ హోల్డ్ చూసిన తర్వాత ఆ రిపోర్ట్ ఎమ్మటే మన సూపర్వైజర్ గారికి రావాలి. సూపర్వైజర్ గారి దగ్గర నుంచి మీరు మెడికల్ ఆఫీసర్ గారికి పంపించాలి. సో ఈ విధంగా జరగాలి. సో సస్పెక్ట్లు ఉండాలి, అన్నీ ఉండాలి. దీంతో పాటుగా మీకు అందరికీ చెప్పేది ఏంటి అంటే మనది జరిగేది సైమల్టేనియస్ గా 2 సర్వేలు జరుగుతున్నాయి. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్. 2 ఒకేసారి చేయాలి. సో సస్పెక్ట్ వస్తే మాత్రమే ఒక రికార్డ్ లో రాసుకుంటాం. దేంట్లో నోట్బుక్ లో రాసుకుంటాం. సో రిమైనింగ్ అంతా మనం యాప్ లో చేయొచ్చు. యాప్ లో చేసేసి రెండింటిని అప్డేట్ చేసేయచ్చు. అంతేగాని ఫస్ట్ ఒకసారి మనం అక్కడ చూసుకొని తర్వాత వచ్చేసి సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ ఆఫీస్ లో కూర్చొని అంటే మీరు ఉన్నటువంటి సబ్ సెంటర్ కానీ లేకపోతే పిఎస్సి కానీ కూర్చొని అక్కడ చేసేలాగా వాళ్ళకి ఎంగేజ్ చేయకూడదు అనమాట. సో ఎక్కడ రిపోర్ట్ అక్కడే కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. సో ఈసారి కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటుందండి, మీరు అందరూ గమనించాలి. ఆ తర్వాత మీకు ఎందుకు ఇదంతా స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తుందంటే మీరు ఇప్పుడు వరకు చేసినటువంటి ఏరియాల్లో ఇప్పుడు చేయబోతున్నటువంటి ఏరియాల్లో ఇది ఫైనల్ గా మీరు పరిగణించుకోవాలి. లేకపోతే గనక మళ్ళీ మీరు చేసిన ఏరియాలో గనక మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఈ ఎల్సిడిసి అయిపోయినాక మళ్ళీ ఎల్సిడిసి వస్తే ఆ ఎల్సిడిసిలో గనక మీకు కేసు వస్తే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ముందుగానే గమనించి సో ప్రతి ఒక్కరిని పరీక్షించేలాగా ఎవరు మిస్ అవ్వకోకుండా ఉండేలాగా ఈ సర్వేని మీరు కొనసాగించాలి. సో ఈ రిపోర్ట్స్ కానీ ఇవి కానీ మీరు చేయాలి. సో మీకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. సో మీరు కనుక ఇంకా మైక్రో యాక్షన్ ప్లాన్ మీ పరిస్థితి అంటే మీ పిహెచ్సిలో చేసి ఉండొచ్చు, కానీ మీరు ఎవరైతే మీ సూపర్వైజర్ గా ఉన్నారో వాళ్ళు కూడా మీరు మైక్రో యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. సో మీకు ఉన్నటువంటి టీమ్స్ ఎన్ని, ఏ టీంకి ఎంత పాపులేషన్ ఉంది, వాటిని 14 days గా డివైడెడ్ చేసుకోవాలి. పాపులేషన్ అలాగే చేసుకోవాలి, హౌస్ హోల్డ్ చేసుకోవాలి. ఈ హౌస్ హోల్డ్ పాపులేషన్ చేసేటప్పుడు మీరు ఇంకోటి గమనించాలి. గతంలో మన పిఎస్సిలో కనుక కేసులు ఉంటే ఆ కేసులు ఎవరి పరిధిలో ఉన్నాయి. సో మీ సూపర్వైజింగ్ లో మీకు ఇచ్చిన ఏరియాలో ఏ టీంకి అది వర్తించిందో చూసుకోవాలి. ఆ టీం దగ్గర నుంచి మరలా ఏదైతే మనం ఓల్డ్ కేసు అంటున్నామో ఆ ఓల్డ్ కేసు ఫాలోఅప్ షీట్ అది కూడా మనం సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. అట్లా చేయని పక్షంలో వారు సర్వే సరిగా చేసినట్లు కాదు. కాబట్టి ఇవన్నీ గమనించి
ఈ మైక్రో యాక్షన్ ప్లాన్ తో ప్రకారంగా మీరు సూపర్వైజింగ్ చేయాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ అండి.